హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఫ్రెండ్స్, ఎవ్రీ సండే మనకి ఈ ఎపిసోడ్ వస్తుంది. సాటర్డే కమ్యూనిటీ ట్యాబ్లో నేను వేసిన పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. సో ఈ వీక్ కూడా చాలా మంచి క్వశ్చన్స్ అయితే పిక్ చేశాను. సో చాలా క్వశ్చన్స్ వచ్చాయి, అన్ని క్వశ్చన్స్ అయితే పిక్ చేయలేకపోయాను. సో కొన్ని ఎక్కువ మందికి అవసరమయ్యే క్వశ్చన్స్ అయితే పిక్ చేశాను. మీ క్వశ్చన్ రాకపోతే అయితే డిసప్పాయింట్ కాకండి, నెక్స్ట్ వీక్ డెఫినెట్గా పిక్ చేస్తాను. సో మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా లేదా ఈ క్వశ్చన్స్లో అయితే చూడండి. ఎక్కువ మందికి డౌట్ వచ్చే క్వశ్చన్స్ని అయితే పిక్ చేశాను. అలాగే నేను సామ్సంగ్ గెలాక్సీ M30, రెడ్మీ నోట్ 7 Pro ఈ రెండిట్లో ఏది బెస్ట్ అని ఒక వీడియో చేశాను. అలాగే పోకో F1, రెడ్మీ నోట్ 7 Pro ఈ రెండిట్లో కూడా ఏ విషయంలో ఏది బెస్ట్ అని చెప్తూ ఒక వీడియో అయితే చేశాను. సో ఆ రెండు వీడియోస్ మీకు ఇక్కడ కార్డ్స్లో ఉంటాయి, మీరు కావాలంటే చూడొచ్చు. చాలా డౌట్స్ అయితే క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేశాను. సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. మోహన్ సిహెచ్, అనయ రెడ్మీ నోట్ 7 Pro మొబైల్ March 13 సేల్లో కన్ఫర్మ్గా దొరకాలంటే ఏం చేయాలి? అలాగే మిస్ అయితే నెక్స్ట్ సేల్ వరకు వెయిట్ చేయకుండా ఆఫ్లైన్ స్టోర్స్లో బుక్ చేసుకోవచ్చా? సో కన్ఫర్మ్గా దొరకాలంటే ఫస్ట్ మీరు టైంకి కాసేపు ముందుగానే మీరు ఆన్లైన్లో అయితే ఉండండి. సో వెంటనే కార్డ్కి అయితే యాడ్ చేయండి. ఆల్రెడీ కార్డ్ని ఒకవేళ ప్రీపెయిడ్ ఆర్డర్ అయితే సో క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అది ఇప్పుడే చెప్పలేము. సో మ్యాక్సిమం ఇవ్వచ్చు. సో ఎందుకైనా మంచిది కార్డ్ని అయితే యాడ్ చేసి పెట్టుకోండి. సో COD లేకపోతే కార్డ్ నుంచి పేమెంట్ చేసుకునేలా. సో మనకి ఎలాగో ముందుగానే తెలుస్తుంది కొన్ని రోజుల్లో COD ఉంటుందా లేదా అనేది. ఒకవేళ ప్రీపెయిడ్ అయితే ముందుగానే కార్డ్ని యాడ్ చేసి పెట్టుకోండి. అలాగే ఆఫ్లైన్లో మీరు MI హోమ్ స్టోర్స్లో, MI స్టోర్స్లో కాదు, MI హోమ్ స్టోర్స్లో మీకు సేమ్ డే అయితే మనకి అందుబాటులోకి వస్తుంది. సేమ్ 13th and 6th రెడ్మీ నోట్ 7 6th, రెడ్మీ నోట్ 7 Pro 13th అయితే అందుబాటులో ఉంటుంది. సో ముందుగానే వెళ్ళి కలవండి, ఒక 2 రోజులు ముందుగానే. వాళ్ళు మీకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అయితే చెప్తారు. సో నాకు తెలిసి సేమ్ డేనే వాళ్ళు ఇస్తారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ని ఇవ్వచ్చు. సో అక్కడైతే మీ నెంబర్ ఇచ్చి రండి, వాళ్ళు మీ నెంబర్ని ఫస్ట్ కమ్ బేసిస్న కాల్ చేసి అయితే ఇస్తారు. అలాగే మీకు MI హోమ్ స్టోర్లో కాకుండా బయట అయితే ఇప్పుడే దొరక్కపోవచ్చు. సంగీత స్టోర్స్, బిగ్ సి వీటిలో అయితే రావడానికి కొంచెం టైం పడుతుంది. 1 month 2 months అయితే పట్టచ్చు. సో చాలామంది బ్లాక్లో వాళ్ళు 500,000 ఎక్కువ పెట్టి అమ్ముతారు. సో అలాంటి వాళ్ళని అయితే ఎంకరేజ్ చేయకండి. బ్లాక్లో ఫోన్స్ అమ్మితే అయితే కొనకండి. సో ఎవరికైనా ఫ్రెండ్స్కి అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేయండి. బ్లాక్ మార్కెట్ని అయితే ఎంకరేజ్ చేయకండి. మీకు అవసరం అయితేనే పర్చేజ్ చేయండి, లేకపోతే అవసరం ఉన్న వాళ్ళైనా కొనుక్కుంటారు. సో మరీ 500,000 ఎక్కువ పెట్టి అమ్మితేనైతే కొనకండి. నెక్స్ట్ సేల్లో మనకి దొరుకుతుంది. మునుపట్లా కాదు, సేల్స్ అయితే వాళ్ళు కొంచెం ఎక్కువ ఉంచుతారు. సో బ్లాక్ మార్కెట్ని ఎంకరేజ్ చేయకండి, ఫ్లిప్కార్ట్లోనే కొనండి. ఎవరైనా బ్లాక్లో అమ్మినా కానీ సేమ్ ప్రైస్కి అయితే కొనే ప్రయత్నం చేయండి. ఎవరైతే నాలాంటి వాళ్ళకి అవసరం, మాకు తొందరనే అన్బాక్సింగ్ చేయాలి, రివ్యూ చేయాలి, కెమెరా కంపారిజన్ చేయాలి కాబట్టి నేను బ్లాక్లో కొన్న ఒక అర్థం ఉంటుంది. సో మీరు ఒక 1 week అయితే వెయిట్ చేయండి, ఎక్కువ మనీ అయితే పెట్టి కొనకండి. సో బ్లాక్ మార్కెట్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం. సో మీరు యూట్యూబర్ అయితే 500 కాదు 1000 కూడా ఎక్కువ పెట్టి అయితే కొనచ్చు. సో మీరు ఒక యూజ్ చేసుకునే వాళ్ళైతే ఒక 1 week ఆగితే పెద్ద లాస్ అయ్యేది ఏం లేదు. సో ఎక్కువ పెట్టి అయితే కొనకండి, బ్లాక్ మార్కెట్ని ఎంకరేజ్ చేయకండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకాంత్ రెడ్డి, రెడ్మీ నోట్ 7 తీసుకుందాం అనుకుంటున్నాను, బట్ బెన్ టెస్ట్లో ఫెయిల్ అయింది కదా, తీసుకోనా లేదా న్యూ ఫోన్స్ కోసం వెయిట్ చేయనా? సో ఏ ఫోన్ అయినా బెండ్ చేయొచ్చు చేయాలనుకుంటే. సో బెండ్ టెస్ట్లు కేవలం వ్యూస్ కోసం, స్క్రాచ్ టెస్ట్లు వ్యూస్ కోసం మాత్రమే చేస్తారు. ఈవెన్ ఫ్యూచర్లో నేను కూడా బెండ్ టెస్ట్ చేయొచ్చు. సో అది కూడా వ్యూస్ కోసం మాత్రమే అవుతుంది, కానీ సో వాటికి అంత క్రెడిబిలిటీ అయితే లేదు. బెండ్ చేయాలనుకుంటే ఎంత కాస్ట్లీ ఫోన్ అయినా, 1 lakh ఫోన్ అయినా బెండ్ అవుతుంది. సో మరీ వర్స్ట్గా బిల్డ్ క్వాలిటీ ఉంటే మాత్రం మనం దాన్ని కన్సిడర్ చేయాలి. సో మీరు అలా బెండ్ అవుతుంది కదా కొనాలా వద్దా అనుకుంటే మీరు ఫోన్ అయితే ఏ ఫోన్ని కొనలేరు. సో బెండ్ చేస్తే ప్రతి ఫోన్ అయితే విరిగిపోతుంది. సో అదే రెడ్మీ నోట్ 7 వాల్నట్స్ని బ్రేక్ చేస్తూ రియల్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో తుషార్ అనుకుంటా, తను వాల్నట్స్తో వీడియో అయితే చేశాడు. సో చాలా వాల్నట్స్ని అయితే క్రాక్ చేశాడు, ఫ్రంట్ బ్యాక్. రెడ్మీ నోట్ 7 తోటే ఏం కాలేదు. సో దాన్ని కూడా కన్సిడర్ చేయండి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ లక్. మీరు మన టైం బాగా లేకపోతే ఒక 1 feet హైట్ నుంచి పడినా ఫోన్ డిస్ప్లే పగిలిపోతుంది. కొన్నిసార్లు 10 feet 20 feet నుంచి పడిపోయినా ఫోన్కి అయితే ఏం కాదు. సో డిపెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. జ్ఞానిపోతుల, M30 వర్సెస్ A50 వర్సెస్ నోట్ 7 Pro ఫుల్ రివ్యూ ప్లీజ్. సో M30, నోట్ 7 Pro రెండింటి మధ్య అయితే కంపారిజన్ చేశాను. సో మీరు చూడొచ్చు, ఆ వీడియో మీకు ఇక్కడ దొరుకుతుంది. అండ్ అలాగే మీరు A50 కూడా అడిగారు. సో నోట్ 7 Pro A50లో మీకు పర్ఫార్మెన్స్ పరంగా నోట్ 7 Pro చాలా బెటర్ ఉంటుంది.
A50 ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 660తో కంపేర్ చేయొచ్చు. సో నోట్ 7 Pro చాలా బెటర్ ప్రాసెసర్ గేమింగ్ విషయంలో కానీ, డైలీ టాస్క్ విషయంలో కానీ, అండ్ ఈవెన్ లుక్ విషయంలో కానీ, డిజైన్ విషయంలో కానీ నోట్ 7 Pro బెటర్గా ఉంటుంది. A50 కూడా బాగానే ఉంటుంది. బ్యాక్ సైడ్ గ్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ని గ్లాస్ని కలిపి ఏదో కొత్త బ్యాక్ని అయితే వాళ్ళు తీసుకొచ్చారు A50లో. సో డిస్ప్లే అయితే మీకు A50లో ఎక్సలెంట్గా ఉంటుంది. కెమెరాస్ అంటారా, టెస్ట్ చేయండి చెప్పలేం. ఈవెన్ నా ఐడియాలో అయితే నోట్ 7 Proలో ఉన్న సోనీ IMX586 సెన్సార్ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది A50తో కంపేర్ చేస్తే. ఓవరాల్గా ఈ రెండు డివైజెస్లో ఏదైనా ఒక్కటి చెప్పండి అంటే మాత్రం నోట్ 7 Pro అని చెప్తాను. ఒక డిస్ప్లే మీ ప్రయారిటీ అయితే A15 తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్మైలీ రూప్ రియల్మీ 3 Pro లీక్స్ ఆల్రెడీ యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నారుగా, అవి రియల్లా 48 MP కెమెరా అని ఎట్సెట్రా. సో రియల్మీ 3 Pro 48 MP కెమెరాతో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అవన్నీ లీక్స్ అంటేనే మనకి అది కన్ఫర్మ్ కాదు. సో లీక్స్ కాబట్టి మనం ఇప్పుడే నమ్మకూడదు, లీక్ని లీక్గానే తీసుకోవాలి. సో మనకు కూడా చాలా న్యూస్లో లీక్స్లో అయితే వస్తుంటాయి. సో 48 కెమెరా అయితే వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే నోట్ 7 Proలో 48 MP కెమెరాని ఇచ్చారు కాబట్టి దాన్ని కాంపిటీట్ చేయాలంటే వీళ్ళు ఏదైనా టఫ్ స్పెక్స్ తోటే తీసుకురావాలి. సో 48 MP కెమెరా అయితే ఉండొచ్చు, AMOLED డిస్ప్లే కూడా ఉండొచ్చు. సో చూద్దాం, 1-2 రోజుల్లో మనకైతే డీటెయిల్స్ తెలుస్తాయి. వాటిని ఇప్పుడే నమ్మకండి, అలా అని కొట్టి పారేయలేము కూడా. అండ్ నెక్స్ట్ శంకర్ అఫీషియల్ ప్లీజ్ డోంట్ స్కిప్ దిస్ క్వశ్చన్, విల్ యూ హెల్ప్ మీ దో వేర్ వీ కెన్ బై ద క్విక్ ఛార్జ్ 4.0 వర్షన్. క్విక్ ఛార్జ్ 4.0 వర్షన్ అయితే మనకి బయట మార్కెట్లో అయితే దొరకట్లేదు. మీరు కావాలంటే అలీ ఎక్స్ప్రెస్ నుంచి పర్చేజ్ చేయొచ్చు. సో LG G7 ThinQ ఛార్జర్ని మీరు దొరికితే అయితే పర్చేజ్ చేయండి. అది క్విక్ ఛార్జ్ 4.0 సపోర్టెడ్ ఛార్జర్. సో దానికి మించి బయట అయితే వేరే ఛార్జెస్ దొరకట్లేదు. సో 4.0 అంటే LG G7 ThinQ ఛార్జర్ని అయితే మీరు పర్చేజ్ చేసి వాడచ్చు, అది పనిచేస్తుంది. సో 3.0కి అయితే ఆకీ ఛార్జర్ని వాడండి. సో అమెజాన్లో దొరుకుతుంది. లేదు LG G7 ThinQ కాకుండా వేరే 4.0 ఛార్జర్ కావాలనుకుంటే అలీ ఎక్స్ప్రెస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. సో ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అనుదీప్ జూటూరి రెడ్మీ నోట్ 7 Pro వర్సెస్ సామ్సంగ్ గెలాక్సీ A50. అండ్ గోపి గౌడ్ రెడ్మీ నోట్ 7 Pro వర్సెస్ సామ్సంగ్ గెలాక్సీ A50. చాలామంది అడిగారు ఇదే క్వశ్చన్. సో ఒకటే ఆన్సర్. సో ఒక డిస్ప్లే తప్పితే ఓవరాల్గా రిమైనింగ్ ఆస్పెక్ట్స్లో నోట్ 7 Pro బెటర్. అండ్ నెక్స్ట్ చిన్న ర్యాపిడ్ ఫైర్ OnePlus 60 ఆర్ MI9, వివో V15 Pro ఆర్ ఒప్పో F11 Pro రెండు కూడా. అండ్ నెక్స్ట్ HP ఆర్ డెల్ ఇన్ ల్యాప్టాప్స్. HP నేను వాడలేదు పర్సనల్గా, డెల్ అయితే వాడాను, చాలా బాగుంది. అండ్ సామ్సంగ్ S10 Plus ఆర్ iPhone XS Max. నేను ఆండ్రాయిడ్ లవర్ని కాబట్టి S10 Plus. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ జయరామ్ కుర్బా వివో V11 Pro నుంచి నోట్ 7 Proకి అప్డేట్ అవ్వచ్చా? డెఫినెట్గా అవ్వచ్చు. చాలా మంచి ఫోన్, మంచి కెమెరా, మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ కూడా. ఒక డిస్ప్లే మాత్రం మీకు వివో V11 Proలోనే బెటర్గా ఉంటుంది, AMOLED డిస్ప్లే కాబట్టి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సంతోష్ మేలాస్త్రి సార్ మై బడ్జెట్ ఈజ్ 16,000, గేమింగ్ ఈజ్ నాట్ మై ప్రయారిటీ, సజెస్ట్ మీ బెస్ట్ మొబైల్ సార్. సో మీరు బ్రాండ్ లవర్ అయితే, బ్రాండ్లో ఉండే వాళ్ళైతే శాంసంగ్లో M30 తీసుకోండి, లేదా మీకు రెడ్మీ నోట్ 7 Pro చాలా వాల్యూ ఫర్ మనీ ఫోన్, 14,000కే వస్తుంది అది. అండ్ నెక్స్ట్ గణేష్ మధ్య ఆస్క్ టెక్ 24 విచ్ మొబైల్ బెస్ట్ బిలో 20,000 రూపీస్. 5G మొబైల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలా లేదా ఇప్పుడు ఉన్న మొబైల్స్ తీసుకోవాలా? 5G వచ్చే వరకు వెయిట్ చేయాలంటే మీరు ఒక 1 year వెయిట్ చేయాలి, మేబీ 2 years పట్టచ్చు, ఇంకా ఎక్కువ పట్టచ్చు. సో ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేరు, మినిమం 1 year అయితే పడుతుంది. సో 1 year టైం పోతే మళ్ళీ రాదు. సో తీసుకొని వాడుకోండి, అప్పుడు అంటే అఫోర్డ్ చేయగలిగితే, లేదా వెయిట్ చేయండి. అండ్ బిలో 20,000లో బెస్ట్ మొబైల్ అంటే మీకు డిజైన్ మీ మ్యాటర్ కాకపోతే మంచి పవర్ఫుల్గా ఫోన్ కావాలనుకుంటే మీరు పోకో F1 తీసుకోవచ్చు, లేదా 14,000లో నోట్ 7 Pro మోర్ దెన్ వాల్యూ ఫర్ మనీ. అండ్ నెక్స్ట్ యాప్స్ కింగ్ నోట్ 7 Proలో 675 ప్రాసెసర్ డౌన్గ్రేడ్ చేశారన్న? లేదు, మనకి ఫుల్ క్లాక్ స్పీడ్ తోటే వస్తుంది. సో 675 ప్రాసెసర్ నాకు తెలిసి ఒకే వేరియంట్లో వచ్చింది. మనకి 6 పవర్ ఎఫిషియెంట్ కోర్స్, అవి 1.7 GHz క్లాక్ చేయబడతాయి. A55 కోర్స్ అండ్ 2 పవర్ఫుల్ కోర్స్, పర్ఫార్మెన్స్ కోర్స్, ఇవి A76 కోర్స్. కిరిన్ 980 ప్రాసెసర్లో యూజ్ చేశారు, హువా వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, అలాంటి కోర్స్ని మనకి ఇందులో యూజ్ చేశారు. అండ్ క్రయో 460 కోర్స్, క్వాల్కమ్ వాళ్ళ 4th generation కోర్స్. చాలా మంచి ప్రాసెసర్, 675 ప్రాసెసర్, లేటెస్ట్ టెక్నాలజీ మీద అయితే బిల్డ్ అయింది. సో డౌన్గ్రేడ్ ఏం లేదు, మంచి ప్రాసెసరే. అండ్ నెక్స్ట్ వంశీకృష్ణ M30 ఆర్ నోట్ 7 Pro డిజైన్ డిస్ప్లే విచ్ ఈజ్ బెస్ట్. ఇక్కడ ఒక వీడియో ఉంటుంది, రెండింటి మధ్య మీరు చూడండి, క్లియర్ ఇన్ఫో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ పిల్లి కృష్ణ అన్న రియల్మీ 3 వర్సెస్ రెడ్మీ నోట్ 7 విచ్ వన్ ఈజ్ బెస్ట్, టెల్ మీ ప్లీజ్ బ్రో. సో మనకి రియల్మీ 3కి సంబంధించి ప్రైస్ కానీ స్పెక్స్ కానీ తెలియవు, ఇప్పుడే చెప్పలేము.
సో రియల్మీ 3లో ఫుల్ హెచ్డీ ప్లస్, జనరల్గా రియల్మీ 2లో మనకి హెచ్డీ ప్లస్ డిస్ప్లేనే వచ్చింది. రియల్మీ 3లో ఏది వస్తుందో చెప్పలేం. సో అండ్ ప్రాసెసర్ కూడా మనకి P70తో కంపేర్ చేస్తే రెడ్మీ నోట్ 7లోని స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ గేమింగ్ విషయంలో బెటర్, డైలీ టాస్క్ విషయంలో రెండు ఒకే విధంగా ఉంటాయి. అండ్ కెమెరా అంటారా, మనకి రియల్మీ 3 గురించి ఇంకా కన్ఫర్మ్ కాలేదు, బ్యాక్ సైడ్ 16+5 అంటున్నారు. సో వస్తేనే చెప్పొచ్చు, ఇప్పుడు నేను చెప్తే బాగుండదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రాయపాటి, ఒప్పో K1 నోట్ 7 Pro ఏది బెటర్ అనేయా? సో నోట్ 7 Pro ఒక డిస్ప్లే మాత్రమే ఒప్పో K1లో బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఫిరోజ్ మహమ్మద్, రెడ్మీ నోట్ 7 తీసుకోవాలా లేదా సామ్సంగ్ గెలాక్సీ M20 తీసుకోవాలా, విచ్ ఈజ్ బెస్ట్? రెడ్మీ నోట్ 7 M20లో మీరు పర్ఫార్మెన్స్ మీ ప్రయారిటీ అయితే మీరు రెడ్మీ నోట్ 7 తీసుకోండి, గేమ్స్ అలా ఆడే వాళ్ళు అయితే. సో డిస్ప్లే వీడియోస్ ఎక్కువ చూసే వాళ్ళు అయితే మీకు సామ్సంగ్ M20 సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు యూజ్ అయ్యాయి అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ క్వశ్చన్ పిక్ చేయకపోతే నెక్స్ట్ వీక్ అడగండి, డెఫినెట్గా పిక్ చేస్తాను. సో లేదా ఈ వీడియో కింద కమెంట్ చేయండి, దానికి డెఫినెట్గా అయితే రిప్లై ఇస్తాను. సో దాదాపు అందరికీ నేను రిప్లై ఇస్తూ ఉంటాను టైం దొరికినప్పుడల్లా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.